వినండి. వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ సాక్ష్యాలు విని ఇంకా నలుగురికి కూడా మనం ఆ సాక్ష్యాలని చెప్పొచ్చు, ఇతరులకు కూడా విశ్వాసం కలుగుతుంది కనుక సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. తనకు థైరాయిడ్ ఉందట, అలాగే ముక్కులో గడ్డలాగా వచ్చిందట. అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసి ఆపరేషన్ చేసి తీయాలని చెప్పారట. సోదరి అయితే దేవుని మందిరానికి వచ్చి తను ఉన్న స్థలంలో కూడా ప్రార్థన చేసుకుందట. ప్రార్థించుకున్న తర్వాత ఎటువంటి ఆపరేషన్తో పని లేకుండా దేవుడు ఆ గడ్డను తొలగించాడన్న, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, 2 వ్యాధుల నుంచి విడిపించాడని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. సహోదరి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నాగేశ్వరరావు అనే పెద్ద ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. బోడవరం అనే గ్రామం తనది. గడిచిన కాలంలో మరి తన ఊరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నాడట. మరి ఒక ఆటో వేగంగా వచ్చి తగలటం జరిగింది. ఈ భుజానికి తగిలిందట. ఈ షర్ట్ అంతా కూడా చినిగిపోయి వాస్తవానికి అతనికి తగిలిన ఆ దెబ్బ అతను చనిపోవలసిన పరిస్థితి. కానీ ఏ ప్రమాదం జరగకుండా దేవుడు ఒక చిన్న గాయంతోనే బయటపడేటట్లుగా కృప చూపించాడయ్యా. దేవుడే ప్రాణాపాయం నుంచి నన్ను తప్పించాడు. ఈ కార్యం చేసిన దేవునికి మహిమ కలుగునుగా. కానీ మరి పెద్ద ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్తామా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారండి. వాళ్ళ చెల్లెలు గారు అబ్బాయి అమెరికా నుంచి వచ్చారట. వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి మరలా తిరిగి తన పని నిమిత్తం అమెరికా వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే అక్కడ పరీక్ష చేస్తే రక్త కణాలు దాదాపు 50,000 ఉన్నాయంట. మనిషి చూడటానికి బాగానే ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, కానీ రక్త కణాలు 50,000 ఉన్నాయి. ఈ స్థితిలో ప్రయాణం చేస్తే ప్రమాదం అవుతుంది, ముందు అర్జెంటుగా ఆ రక్త కణాలు ఎక్కించాలి అని చెప్పి ఉండండి ఒక రోజు అని చెప్పారట. తర్వాత రోజు చెకప్ చేస్తే 8,000కు వచ్చేసింది అంట. చివరిగా మనిషి చూస్తేనే ఇట్లా ఉన్నాడు, చెకప్ చేస్తేనేమో 8,000 వచ్చినాయి, చాలా సీరియస్ కండిషను, ఇప్పుడు త్వరగా మనం ఇవి ఎక్కించాలి అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు తల్లిగారు ప్రార్థన చేశారట. ఒక 3 ప్యాకెట్లు ఎక్కించారు. అవి ఒకవేళ పెరిగితే ఇక ఇబ్బంది ఏముండదు, లేకపోతే ప్రమాదం అవుతుందని చెప్పారట. అయితే పెద్దవాడు ప్రార్థన చేసింది కన్నీటితో, దేవా స్వస్థపరచు అని. ప్రార్థించిన తర్వాత దేవుడు తనకు క్షేమాన్ని ఇచ్చాడు, తనని బాగుపరిచాడు. ప్రార్థించిన తర్వాత ఎక్కించినవి కాకుండా ఆయనకి ఆ గుండెకు ఆపరేషన్ సమస్య ఏదో ఉంది, ఆపరేషన్ చేయాలన్నారట. వాళ్ళు భయపడుతూ డాక్టర్లు అయితే గ్యారెంటీ అయితే మేము చెప్పలేమన్నారట. అయితే వీరి దగ్గరికి వచ్చి మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు యేసు ప్రభు వారికి మీరు ప్రార్థన చేయండి మా వారి కొరకని వారు చెప్పినప్పుడు వీరందరూ కూడా కలిసి ప్రార్థన చేసి హాస్పిటల్కి పంపించారట. డాక్టర్ గారు అయితే సీరియస్ అని చెప్పిన ఆయనే ఇబ్బంది ఏం లేదమ్మా, ఇప్పుడైతే మేము ఆపరేషన్ చేస్తాము, సక్సెస్ అవుతుంది, మీరు భయపడవలసిన పని లేదన్నారట. ముందైతే అలా చెప్పిన డాక్టరు ఇబ్బందికరమైన పరిస్థితి అన్న డాక్టర్ గారు ఈ ప్రార్థన చేసిన తర్వాత చేసిన ఆ ప్రార్థన ఫలితము డాక్టర్ గారి నోట ఎటువంటి ఇబ్బంది ఉండదమ్మా, మేమైతే చేస్తాము, సక్సెస్ అవుతుందని చెప్పారట. అయితే వీరి ప్రార్థన విని ఆ బిడ్డకు మంచిగా ఆపరేషన్ జరిగించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడండి. తనది కార్సోల్ అనే గ్రామం. యోహాను తన పేరు. సన్నిధిలో భోజన పరిచర్య చేస్తూ ఉన్నాడు. తనకి దేవుడు చక్కని బాబునిచ్చాడు. ఈ బాబుకి 2వ నెల ఉన్నప్పుడు మరి కొద్దిపాటి అనారోగ్యం కలుగుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారట. వైద్యులు ఈ బాబుని చూసి ఈ గుండె కొట్టుకోవటం తక్కువగా ఉందయ్యా, ఒకసారి ఈ హార్ట్కి సంబంధించిన టెస్టులు రాస్తున్నాను, ఒకసారి వెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకొని చెప్పారట. టెస్ట్ చేపిస్తే ఆ గుండెకి 2 రంధ్రాలు ఉన్నాయట, 2 హోల్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పారట ఆపరేషన్ చేయాల్సి వస్తుందయ్యా, కానీ ఇప్పుడే ఆపరేషన్ అంటే ఈ బాబు తట్టుకోలేడు కాబట్టి మందులు రాస్తాను, ఒక 6 లేదా 8 నెలలు ఈ మెడిసిన్ వాడండి, ఆపరేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది, 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు డబ్బు కూడా ఖర్చు అవుద్ది, కాబట్టి దానికి సిద్ధపడండి, బాబుకి 6 లేదా 8వ నెల వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకురండి అని చెప్పారట. మరి వీళ్ళైతే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నారు, చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మొన్నటి దినాన 6వ నెల పూర్తయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది, ఒకసారి మళ్ళీ చెకప్ చేపిద్దామని.
దేవుని మహాకృప, ఆ వాడిన మందులు దేవుని కృపతో పనిచేశాయి. మళ్ళీ డాక్టర్లు చెక్ చేసి ఎటువంటి హోల్స్ లేవు, ఆపరేషన్తో పని లేదు, ఆ మందులతోనే తగ్గిపోయిందని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. సోదరి సాక్ష్యం ఇస్తా ఉందండి. మొన్న పోయిన ఆదివారం పూట 31వ తారీఖు ఆదివారం ఆరాధన, అలాగే రాత్రి ఆల్ నైటు, తర్వాత రోజు సోమవారం ప్రార్థన జరిగింది కదా. అయితే ఆదివారం పూటనే వచ్చారు వీళ్ళు. ఆ వచ్చే హడావిడిలో గ్యాస్ కట్ చేయకుండా వచ్చింది, గ్యాస్ ఆఫ్ చేయకుండా వచ్చింది, సిమ్లో పెట్టేసి 4-5 సార్లు వెళ్ళింది కానీ అది ఉన్న సంగతి చూసుకోకుండా అలాగ వచ్చేసింది. ఆదివారం ఉన్నారు, ఆల్ నైట్లో కూడా ప్రార్థనలో ఉన్నారు, తర్వాత రోజు కూడా ప్రార్థనలోనే ఉన్నారు. 4 గంటలకి వాళ్ళ ఊరు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చూస్తే పొయ్యి వెలుగుతూనే ఉందంట. వీళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒకవేళ ఆ పొయ్యి ఆరిపోయే పని అయితే సిమ్లో ఉంది కాబట్టి ఆ గ్యాస్ అంతా లీక్ అయ్యి పెద్ద ప్రమాదం అయ్యేదన్నా. దాదాపు 1.5 దినం వెలుగుతూనే ఉంది కానీ ఎలాంటి అపాయం లేకుండా నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపినందువల్ల నా దేవుడు, నేను నిర్లక్ష్యంగా వ్యవహరించిన నా దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు పాత ఇల్లు మొత్తం రీమోడల్ చేసుకుంటున్నారంట. ఈ సమయంలో ఇలాగ జరిగేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఇది కనుక ఏదైనా అయితే మొత్తం ఇల్లు పక్కన పరిస్థితులు కూడా మారిపోయాయి. కానీ దేవుడు తనకి, తన గృహానికి, పక్క వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సన్నిధిలో ఉన్నందుకు తన గృహాన్ని, కుటుంబాన్ని కాపాడిన దేవునికి మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. తర్వాత వీళ్ళు పరిశీలన చేస్తే వెలుగుతుంది కానీ ఆ పక్కన పొయ్యి హీట్ అవ్వలేదు, మసి కూడా లేదు, అసలు ఎలాంటి ఇది లేకుండా దేవుడు కాపాడని చెప్పి చెప్తా ఉన్నారు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.